సోషల్ మీడియాలో తనను కించపరిచేలా ట్రోలింగ్ చేయడం పట్ల మంత్రి కొండ సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల పట్ల అసభ్యకర పోస్టింగ్లు వారి దిగజారుతనానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో హరీష్ రావు కూడా స్పందించారన్నారు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్పై మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని మండిపడ్డారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసింది కేటీఆరే అని కూడా అన్నారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తా ఉన్నాను. వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిన దానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటే అన్నట్టు మాటన పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అట్టహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రిని నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అది చాలా తప్పండి. ఇప్పుడు రాజకీయం వేరు, ఇవి వేరు. ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్పందించాలి.